శివపురి ధామ్ ఓ గంభీరమైన ఆలయం. ఇది రాజస్థాన్ లోని కోటా నగరంలో తేడ్కా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఒకే చోట వందలాది శివలింగాలను ఉండడంతో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన అపురూపమైన ఆలయాన్ని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. శివపురి ధామ్ ఆలయ సముదాయం ప్రధాన ఆకర్షణ ఒకే చోట 525 చిన్న శివలింగాలు స్వస్తిక్ ఆకారంలో కొలువుదీరడం. పైగా ఈ ఆకారం మధ్యలో పశుపతి నాథుని విగ్రహం చతుర్ముఖాలతో తెలుపు వర్ణంతో ప్రత్యేక మందిరంలో ఉంటుంది. ఇక ప్రధాన శివలింగం నల్లరాయితో తయారు చేయబడింది. దాదాపు 16 టన్నుల బరువు, 15 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలతలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ భారీ శివలింగం చుట్టూ పవిత్ర జలం, కొన్ని శివలింగాలు ఉంటాయి. ఈ సముదాయం లోపల గణేశుడు, అన్నపూర్ణాదేవి, శివ పరివార్, ఒక ఋషి ఆలయాలు కొలువుదీరాయి. అయితే ఈ సముదాయం మొత్తం చెట్లు, పక్షులు, నెమళ్లు, పెద్ద చెరువుతో ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయతకు చిరునామాగా నిలుస్తుంది. గతంలో శివపురి ధామ్ లో పురాతన చిన్న ఆలయం మాత్రమే ఉండేది. ఇది 800 ఏళ్లకు పైబడినదిగా చెబుతారు. మూలాల ప్రకారం 1980 ప్రాంతంలో రాణా రాంపూరి మహారాజ్ నేపాల్లోని కాఠ్మాండూలోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆలయాన్ని స్థాపించారు. 1986వ సంవత్సరంలో నాగసాధు రాంపూరి మహారాజ్ 525 శివలింగాలను స్థాపించాడు. ఆయన 1987లో మరణించాడు. ఆ తర్వాత సంత్ రణంపూరి మహారాజ్ దానిని తన ఆధీనంలో తీసుకుని అభివృద్ధి చేశాడు. దీంతో ఈ అత్యద్భుతమైన ఆలయం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది.